హాయ్ అండి. నేను మీ కృష్ణవేణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏలూరులో అండి. ఏలూరులో మా మూడో అత్తయ్య వాళ్ళ అమ్మాయిది, రెండో అమ్మాయిది మ్యారేజ్ అనమాట. ఆ మ్యారేజ్కి అయితే మేము వెళ్ళాము. మా ఫ్యామిలీ మొత్తము వెళ్ళాము. మా అత్తయ్య, మా ఆడపడుచు వాళ్ళైతే ఒక రోజు ముందే వెళ్ళారు. మేము మాత్రానికి ఆ రోజే వెళ్ళాము. మ్యారేజ్ రోజు వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అండి. మొత్తం 7 అక్క, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు మొత్తం కలిపి 7 అనమాట. మా అత్తయ్య ఏమో రెండో ఆవిడ, ఫస్ట్ ఏమో ఒక బాబాయి, పెద్ద బాబాయి. రెండో ఆయనేమో ఈయన మా బాబాయ్ అనమాట. హాయ్ చెప్తున్నాడు కదా! ఆయనేమో మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు. మా బాబాయ్ పక్కన, మా హస్బెండ్ పక్కన ఇద్దరి మధ్యలో ఉన్న ఆయనేమో మా అత్తయ్య వాళ్ళ మేనమామ. మా అత్తయ్యోళ్ళ ఫ్యామిలీ అంటే 5 అక్క చెల్లెల్ని అందరూ అన్నయ్యలు, అక్కలు అందరినీ కలిపి చూపిద్దాము అంటే వీడియో అయితే మిస్ అయిపోయింది అది క్లిప్పు. ఆ తర్వాత మేమైతే వెళ్ళి మా ఆడపడుచుని ఆశీర్వదించి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ప్రతానం చేయడానికి అయితే పెళ్ళికొడుకు వాళ్ళు ప్రతానం అంతా తీసుకొని వచ్చారు. ప్రతానం చేసిన తర్వాత తనకు తీసుకొచ్చిన శారీస్ కానివ్వండి, అవి ముత్తైదువులకిచ్చి తర్వాత అమ్మాయికి ఇస్తారు కదా! అందుట్లో నేను కూడా ఉన్నాను. మా అత్తయ్య అయితే నన్ను వెళ్ళి నుంచోమన్నారు అవి తీసుకోవడానికి. వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా ప్రతానం చేసేటప్పుడు ప్లేట్ తీసుకుని అట్లాగా అమ్మాయికి ఇవ్వడము. అంటే ప్రతానం చేసేటప్పుడు ఉండేదాన్ని కానీ, ఇలాగ ఏం చేస్తారు ఏంటనేది అంత క్లారిటీగా అయితే నాకు తెలీదు. అక్కడ నుంచున్నాము. చీర ఒకసారి, గాజులు ఒకసారి, ఫ్రూట్స్ ఒకసారి అలాగా 3 టైమ్స్ అలా అయితే ఇచ్చారండి. ఆ తర్వాత మా ఆడపడుచుకి ప్రదానం చేసిన ఫస్ట్ టైం అనమాట దగ్గరుండి ఇవన్నీ చేయడము. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ప్రదానం అయిపోయిన తర్వాత అసలు ఫుల్‌గా పసుపు రాసుకోవడాలు అందరూ భలే సరదాగా చేశారు. పసుపు రాసుకున్నారు అందరూ కలిసి. ప్రదానం చేయడానికి వచ్చిన వాళ్ళ మీదయితే ఫుల్‌గా పోసేశారు. ఆ వీడియో అయితే నేను తీయలేదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ అయితే చేయండి. 5 ముత్తైదులకి ప్రతానం అయిపోయిన తర్వాత బొందలైతే ఇచ్చారండి. అవి వేసుకోవాలంట. వేసుకున్నాము. ఆ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.